జగన్ పబ్లిసిటీ పీక్, పని వీక్. జగన్ రెడ్డి ఏ పని చేసినా పబ్లిసిటీ పీక్స్, పనితనం వీక్ అని ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకోకముందే తేటతెల్లమైంది. తాజాగా కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచమంతా వణికిపోతుంటే పారాసెటమాల్ పట్టుకు వచ్చి అబాసుపాలయ్యాడు. మరోవైపు జగన్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్సలు ప్రచారం పిచ్చే లేదంటూ పిచ్చి మహారాజు మంత్రి బొత్స సెలవిచ్చారు. మేము వచ్చి ఒక అడుగు వెనక ఉండొచ్చు, ఎందుకంటే మాకు పబ్లిసిటీ అవసరం లేదు. ఆయన ఇలా పబ్లిసిటీ గురించి అన్నారో లేదో, సాక్షిలో కరోనాని ఎదుర్కొనేందుకు ఫుల్ పేజీ ప్రకటనలు జగన్ కోవిడ్ వైరస్ మోసుకొచ్చినంత రేంజ్ లో ప్రచురితమయ్యాయి. వీళ్ళ పబ్లిసిటీ పీక్స్ కి చేరి ఖండాంతరాలకు దాటిపోయింది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో భారీ ప్రకటన జగన్ పేరుతో ఇచ్చారు. అధినేత పబ్లిసిటీ ఈ రేంజ్ లో పీక్స్ కి చేరితే తామేమీ తక్కువ తినలేదని నిరూపించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వీధి నాయకులు రంగంలోకి దిగారు. వైకాపా రంగులతో సుప్రీంకోర్టుకెళ్లి మొట్టికాయలు వేయించుకునేంత పబ్లిసిటీ పిచ్చ ఉన్న జగన్ పార్టీ నేతలు కరోనా కష్టకాలంలోనూ తమ టాలెంట్ చూపించారు. పలమనేరు ఎమ్మెల్యే ఎవరో దాత ఇచ్చిన డబ్బులతో నిర్మించిన ఓ కాలువపై చిన్న వంతెన ప్రారంభించడానికి కార్యకర్తల సమూహంతో వచ్చి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. ఇది ప్రసారం చేసిన మీడియా ప్రతినిధులను అమ్మ నా బూతులు తిట్టారు. సోదరులారా, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మీ అబ్బా అమ్మ పుట్టింటే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. నేను ఈరోజు వచ్చి ఈ బ్రిడ్జి ఓపెన్ చేస్తే ఎమ్మెల్యే వచ్చాడు, లాక్డౌన్ ఉంది, కరోనా ఉంది, దాన్ని బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చాడని అన్ని ఛానల్లో ప్లే చేశారు. ఇక కరోనా పేషెంట్స్ చికిత్స కోసం ఆసుపత్రిలో ప్రారంభమైన వార్డు రిబ్బన్ కత్తిరిస్తూ ఎటువంటి మాస్క్ కూడా వేసుకోకుండా హాయిగా నవ్వుతూ వీడియోలో పోజులు ఇచ్చారు మంత్రి అవంతి. జగన్ గేట్లు ఎత్తితే టీడీపీలో ఎవ్వరూ ఉండరు అని పదే పదే చెప్పే మంత్రి అవంతి చివరికి రిబ్బన్ కత్తిరించలేక పీకేశారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజనీ గారు కూడా కరోనా వార్డుకు రిబ్బన్ కత్తిరించారు. ఇక కేంద్రం ఇచ్చిన కరోనా సాయం 1000 రూపాయలు లోటస్ పాండ్ నుండి ఇప్పుడే తెచ్చిచ్చినట్టు. రేపు మనం ఎలక్షన్ లో కూడా వైకాపా నేతలు పేదలకు అందిస్తూ తెగ ఫోటోలు దిగుతున్నారు. బడికి, గుడికి, శ్మశానానికి రంగులేసినట్టే శానిటైజర్లకు వైకాపా బొమ్మలు ముద్రించుకొని తమ పబ్లిసిటీ ఏ రేంజ్ లో ఉంటుందో నిరూపించుకున్నారు. పబ్లిసిటీ పీక్ కి చేరి పనితనం వీక్ గా ఉందనడానికి నిదర్శనమే ఏపీలో కరోనా కల్లోలం.